గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 5 వైద్య కళాశాలలకి నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన 60 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లని ప్రతిభ ఆధారంగా కాకుండా ఒక్కో ఫీజు సీటుని ఏడాదికి 9 లక్షల నుంచి 29 లక్షలకి స్వయాన ప్రభుత్వమే అమ్మకానికి పెట్టడం ప్రతిభ గల పేద వైద్య విద్యార్థుల ఆశలను వమ్ము చేయటమేనని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర సమావేశంలో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన 107, 108 జీవోలను నాడు వ్యతిరేకించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు నేడు 107, 108 జీవోలను రద్దు చేయకపోగా గతంలోనే ప్రారంభమైన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలకి కేటాయించిన పీజీ సీట్లను అమ్మకానికి పెట్టడం దారుణమని తెలుపుతూ వైద్య విద్యార్థులను నయవంచన చేశారని విమర్శించారు. ఈ సదస్సులో భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని, ప్రజలను జాగృతుల్ని చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి 590 జీవో రద్దు అయ్యేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్మించినటువంటి 5 మెడికల్ కళాశాలలకు ఈ సంవత్సరం ఎన్ఎంసీ కేటాయించినటువంటి 60 సీట్లలో పేమెంట్ సీట్స్గా మార్చి కొన్ని సీట్లను అమ్మకానికి పెట్టింది. అంటే ఎన్నికల ముందు అసలు గత ప్రభుత్వం చేసినటువంటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని మేము రద్దు చేస్తాము, పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు ఆ మాట తప్పి వీళ్ళే అమ్మకం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఒక విధంగా చూసినట్లయితే ఆ రోజు సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. మరి ఆ లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఆ జీవోలని రద్దు చేస్తాము, పేద విద్యార్థులందరికీ మెడికల్ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని చెప్పేసి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ లోకేష్ గారు ఆ బాధ్యత ఎందుకు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆ వచ్చిన 60 సీట్లో కూడా మనం ఆల్ ఇండియా కోటాకి 50% ఇవ్వాలి. అంటే 30 సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతాయి, మిగిలింది మనకు 30 సీట్లు. ఆ 30 సీట్లో మళ్ళీ ఇంకొక సగం సీట్లు అంటే 15 సీట్లు పేమెంట్ సీట్లుగా పెట్టారు. పేమెంట్ సీట్లు ఇవ్వటం ఇక మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలింది కేవలం 60 సీట్లో 15 సీట్లు మాత్రమే మిగిలినాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. కాబట్టి ఒక 15 సీట్లు విద్యార్థులకు ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసొప్పక దాన్ని కూడా అమ్మకానికి పెట్టేసి దాని మీద కూడా డబ్బు సంపాదించాలనే అటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించి